హాయ్ హలో అందరికి నమస్తే. అందరికి అడ్వాన్స్డ్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కామెంట్ చేస్తూ వచ్చారు. 11 అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఆ 11 వచ్చినా కూడా మరి జగన్ అంటే భయపడుతున్నారు. అంటే అనేక పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రతి అంశానికి జగన్ని టార్గెట్ చేయడం, పొద్దున్న లేస్తే రాత్రి వరకు జగన్ అనేటువంటి టాపిక్ వాళ్ళు అసలు జగన్ టాపిక్ లేకుండా వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మరి ఆ చర్చ కానీ ఆ డిబేట్ కానీ ముగిసేటువంటి ప్రసక్తి ఎక్కడ కనిపిస్తుందా? లేదు. సో ఆ రకంగా 11 అన్నారు. కర్మ ఏ రకంగా వెంటాడుతనే అనేక సందర్భాల్లో నేను చాలా వీడియోలు చేశాను. అది ఏ పార్టీ అయినా ఎవరైనా ఏ విషయంలోనైనా సరే. ఇక్కడ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ కారణాల చేత ఎన్నికలు జరిగాయి కదా. సో ఇందులో ఆ 11 ఈ కూటమికి వచ్చాయి. మరి గమనించారో లేదో చాలామంది, ఆ 11 వచ్చాయి వాళ్ళకి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 57 చోట్ల జరగాల్సినటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఏదైతే ఒక జెడ్పీ చైర్పర్సన్కి జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 39 చోట్ల వైసీపీ పార్టీ గెలుచుకుంది. మిగతా 11 కూటమి గెలుచుకుంది. ఈ 39లో జరిగినటువంటి ఒక జెడ్పీ చైర్పర్సన్ వైసీపీ కడపకు సంబంధించి ఒకటి, అది వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక్కడ ఇంకా ఈ టీడీపీ కూటమి చాలా ప్రయత్నాలు చేసింది అక్కడ గెలవాలని చెప్పి, కోర్టుకు కూడా వెళ్ళింది. అయినా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి కోర్టు కూడా చెప్పేసింది. ఎంపీపీకి జరిగిన దాంట్లో 24లో 18 వైసీపీ గెలుచుకుంది, 4 టీడీపీ గెలుచుకుంది, 1 జనసేన గెలుచుకుంది, 1 బీజేపీ గెలుచుకుంది. వైస్ ఎంపీపీకి జరిగిన దాంట్లో 17 జరిగితే అందులో 12 వైసీపీ, 3 టీడీపీ, 1 రెబల్ గెలుచుకున్నారు దీంట్లో ఇక్కడ. సో కోఆప్షన్ మెంబర్స్కి జరిగినటువంటి దాంట్లో 8కి 8 వైసీపీ గెలుచుకుంది. సో ఇట్లా 39 మొత్తం జరిగిన దాంట్లో 39 వైసీపీ గెలుచుకుంటే 11 కూటమి గెలుచుకుంది. మరి దీన్ని ఏమంటారు? కర్మ అంటారు. అందుకే ఊరికే 11 అనకూడదు. తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అన్నమాట. గెలుపు ఓటములు అనేటువంటి సహజం. అంత మాత్రాన వాళ్ళకి వచ్చినటువంటి సీట్లకు సంబంధించి పదే వాళ్ళు కామెంట్ చేయకూడదు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అనలేదా 23 అని చెప్పి. మీరు అబ్జర్వ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు ఆ మాట? ఒక సందర్భంలో ఏదైతే 2014లో వైసీపీ నుంచి 23 మందిని కొనుగోలు చేశారో, వైసీపీ పార్టీని అంతం చేయాలి, లేకుండా చేయాలని చెప్పి, ఆ 23 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి రావడం జరిగింది. సో ఆ సందర్భంగా అంటే అప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్టే కదా, కుట్ర చేశారు కదా. సో భగవంతుడు అనేవాడు స్క్రిప్ట్ ఆ రకంగా రాశాడు. 23 మందిని తీసుకుంటే ఆ 23 మందిని మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. ఆ పార్టీ మారినటువంటి 23 మంది రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం. వాళ్ళకి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు రానున్న రోజుల్లో వాళ్ళ జీవితం ఏమైనా రాజకీయంగా వెలిగిపోయేటువంటి అవకాశం ఉందా? లేదు. ఆ రకంగా వాళ్ళ ఫుల్ స్టాప్ పడినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా జగన్ గారు ఆ సందర్భాన్ని వాడారు. ఆ సందర్భంగా కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించి వాడారు. విలువలు, విశ్వసనీయత అనేటువంటిది ఉండాలని చెప్పారు తప్పితే వీళ్ళలాగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు 11 అని చెప్పి ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. 23. మరి జనసేన పార్టీకి వచ్చింది 1, అది కూడా జనసేన పార్టీ అధినేతకు వచ్చిందా? రాలేదు కదా. మరి 2024లో ఏం చేస్తే వచ్చింది? ఎన్ని అవస్థలు పడ్డారు? కూటమి అన్ని కలిసి ఇష్టం లేని పెళ్లి చేసుకొని, బీజేపీతో ఇష్టం లేకపోయినా కూడా కలిసి పోటీ చేయడం వల్ల ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా సింగిల్గానే పోటీ చేశారు కదా, 40% ఓటింగ్ అయితే వచ్చింది కదా. సో అది గమనించాలి. అంతేగాని ఊరికే పదే కామెంట్ చేయకూడదు. మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు ఇచ్చారు. కారణాలు ఏవైనా ఏ రకంగా గెలుపు వచ్చింది అనేది పక్కన పెడితే మీరు ఈరోజు అధికారంలో మంచి విజయంతో అధికారంలో ఉన్నారు. సో వాటిని సద్వినియోగం చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీకి వచ్చిన ఈ 11 కూడా రాకుండా 0కి పరిమితం చేసే విధంగా మీరు పాలన అద్భుతంగా చేస్తే అప్పుడు మంచిది. అంతేగాని మీరు ఏ పాలన చేయకుండా 11 అని విమర్శిస్తూ మీరు ప్రజలకు ఇచ్చినట్టు హామీలను పక్కన పెట్టేస్తూ ఉంటే ఎట్లా? మీకు ఇట్లనే చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మీకు వస్తాయి 0. మీరు ఇప్పుడు ఏదైతే 11 అన్నారో అప్పుడు 0కి పరిమితం అవుతారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సో ఏదేమైనా ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి 39, కూటమికి 11 వచ్చినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.